జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో సమావేశం పెట్టారు. దేశ సమగ్రత సేన ప్రస్థానం పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. దీంతో జనసేన పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకునేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు పంపించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ సహా దేశ ఐక్యత సమగ్రతల విషయంలో పవన్ తన దృక్పథాన్ని ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ కూడా ఢిల్లీ వేదికగా వరుస ప్రెస్ మీట్లు పెడుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. సాధారణంగా వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా తాడేపల్లికే పరిమితం అవుతూ ఉంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడుతారు. అయితే వైవి సుబ్బారెడ్డి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మీడియా సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయితే ఆయన గతంలో కూడా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు కదా అనే డౌట్లు కూడా రావచ్చు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆయన పోతూ పోతూ మరిన్ని సమావేశాలు ఢిల్లీలోనే జరుగుతాయి అని పేర్కొనడం వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలను ప్రస్తావిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ఇప్పుడంటే వైసీపీ జోరు తగ్గించింది. కానీ ఎన్నికల సమయంలో భారీ ఎత్తున విరుచుకుపడిన విషయాలు తెలిసిందే. ఇక రెండేళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ వ్యాఖ్యలు చేస్తుంది. రాజకీయంగా విమర్శలు చేస్తుంది. కానీ పవన్ పై ఎక్కడా పన్నెత్తు మాట అనడం లేదు. అయితే ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేసుకుని ఢిల్లీ కేంద్రంగా వైసీపీ వ్యూహాత్మక ప్రెస్ మీట్లు పెడుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయిలో గలం వినిపించాలి అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఒక రకంగా వైసీపీ చెక్ పెట్టే వ్యూహం ఏదో ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో పవన్ చరిష్మాను డైల్యూట్ చేస్తున్నారా? ఈ ప్రయత్నం దిశగానే వైసీపీ అడుగులు వేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీ రాజకీయ నేతలు ఢిల్లీలో సమావేశం పెట్టడం అత్యంత అరుదు. గతంలో జగన్ గెలిచిన నేపథ్యంలో ఒక్కసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏపీకి చెందిన నాయకులు ఎవరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిందే లేదు. ఆ సమావేశాలు అసలు నిర్వహించింది కూడా లేదు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఓ జాతీయ మీడియా చర్చ చేపట్టింది. ఏపీ రాజకీయాలు ఢిల్లీలో జరుగుతుండడం, ప్రాంతీయ పార్టీలు హస్తినాలో చక్రం తిప్పేందుకు ఉత్సాహంగా ఉండడంపైనే ఈ చర్చ సాగింది. ఈ క్రమంలోనే పవన్ పార్టీ దూకుడుకు జాతీయ స్థాయిలో విస్తరించే ప్రతిపాదనకు వైసీపీ పరోక్షంగా చెక్ పెట్టేందుకు ఇలా ఢిల్లీలో మీడియా సమావేశాలు పెడుతుందన్న సందేహాలను పలువురు విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.